హాయ్ అండి, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ ఛానల్ అండి. ఇది ఈరోజు వీడియో. నిన్న దేవుడి గదంతా డీప్ క్లీనింగ్ చేశాను. ఎందుకంటే రేపటి నుంచి ధనుర్మాసం కదా. ముందుగా అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు అండి. శ్రీమన్నారాయణ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే నిన్న డీప్ క్లీనింగ్ చేశాను దేవుడి గది. అన్ని ఫోటోలు అన్నీ తుడుచుకొని టైల్స్ అన్నీ శుభ్రంగా చేసేసి కొంచెం ఇంట్లో ఈ కలర్ పెయింట్ ఉంటే కొద్దిగా వేసానండి. మన పనులు మనమే చేసుకోవాలి కదా, చిన్న రూమ్కి ఎవరు వస్తారు అలా అని చెప్పి చిన్న బయట గోడకి ఇలా వేసాను. వేసేసి నిన్న స్టవ్ అది క్లీన్ చేసుకున్నాను. ముందుగానే ముగ్గులు అయి పెట్టుకున్నాను. దారబంధాలు ముగ్గులు అయి పెట్టుకొని ఇది ఈరోజు మార్నింగ్ దేవుడికి పరమాన్నం అయితే చేద్దామని బియ్యం పెట్టుకున్నాను. పాలేసి పరమాన్నం చేసుకున్నాను నైవేద్యం. ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్దుకొని ఫోటోలకి అన్నీ బొట్లు ఈరోజు పొద్దున్నే పెట్టానండి. బొట్లు పెట్టుకొని దేవుడి గదిలో ముగ్గు తీసుకొని, ఇది ధనుర్మాసం నెల రోజులు నేను పూజలు చేసుకుంటానండి. అర్లీ మార్నింగ్ 4కి లేస్తాను. లేచి రోజు ఇంట్లో నిత్య దీపం పెట్టుకొని నైవేద్యం ఏదో ఒకటి చేసి గుడికి అయితే వెళ్తాను రోజు. దేవుడికి ఇంట్లో నా తిరుప్పావి చదువుతాను రోజును. ఏ రోజు పాసరం ఆ రోజు చదువుకుంటాను. నిన్నటిది వాటిది కలిపి మళ్ళీ ఈ రోజుది రేపటిది కలిపి మళ్ళీ రేపు చదువుతాను. తిరుప్పావి చదువుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఇంకా జలుబు తగ్గలేదండి, గొంతుకు ఇంకా పెట్టిస్తుంది మళ్ళీను. కాశీ అది యాత్రలకు వెళ్ళాం కదా, చల్లనీళ్ళు స్నానాలు అవిను మళ్ళీ ఎక్కువైపోయింది. మెడిసిన్ అయితే వేస్తున్నాను కానీ ఇంకా తగ్గలేదు. అయితే గుడికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇంటి దగ్గర పూజ 6 కల్లా అలా అయిపోయింది. ఈరోజు శివయ్యకి అభిషేకం చేసుకున్నానండి. కాశీలో తెచ్చుకున్నాను. ఈ శివలింగం కాశీలో కొని తెచ్చుకున్నానండి. స్ఫటికలింగం చిన్నది తెచ్చుకున్నాను. శివయ్యకి అయితే అభిషేకం చేశాను. పాలు తేనె కొంచెం వాటర్తో అభిషేకం చేసుకున్నాను. ఇవాళ ధనుర్మాసం రుద్ర నక్షత్రం కూడా కలిసి వచ్చింది. శివుడికి ఇష్టం కదండి. అయితే శివయ్యకి ఇలా పూజ అభిషేకం చేసుకున్నాను ఈరోజు. అభిషేకం చేసుకొని నైవేద్యం పళ్ళు పరమాన్నం అన్నీ పెట్టుకొని పూజ అయితే తిరుప్పావి చదువుకొని పూజ ఇలా చేసుకున్నాను. పూజ అయ్యాక గుడికి వెళ్ళాను. ఊర్లో చిన్న రామాలయం ఉంటుందండి, రాముల వారికి. అక్కడ అభిషేకాలు బాగా చేస్తారు. ఈ నెల రోజులు పేర్లు గోత్రనామాలు చదవమని పేర్లన్నీ రాయించుకొని వచ్చాను. రోజుకొకరు కళ్యాణం చేసుకుంటారు. గోదాదేవి కళ్యాణం చేస్తారు, పూజ చేసుకుంటారు రోజుకొకరు. 1000 రూపాయలు అంతా తీసుకుంటారండి. దంపతులు ఇద్దరు కూర్చోవాలి పూజలోన. ఈరోజు ఎవరైతే పూజ చేస్తారో మళ్ళీ లాస్ట్ రోజు వాళ్ళే కళ్యాణం చేస్తారండి, గోదాదేవి కళ్యాణం. ఈ నెల రోజులు చాలా హడావిడిగా ఉంటుంది గుడి దగ్గర అయితే. ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజలు అవుతాయి. నైవేద్యాలు అవి తెస్తారు. భజన చెట్టు ఉంటుందండి, భజన చెట్టు దగ్గర దీపం పెట్టుకుంటాం. వెళ్ళి దీపం పెట్టుకుని దేవుడి దగ్గర కూర్చుంటాము. పూజ అవుతుంటుంది. తర్వాత ఈ నెల రోజులు ఊరేగిస్తారండి. భజన చెట్టు అయితే ఊరేగదు. వాసుదేవుడు పాటలు పాడుకొని గుడి దగ్గర కొంతమంది అందరూ
గెట్ టుగెదర్ అయ్యి పాడుతూ ఉంటారు. దేవుడు పాటలు అవి పాడుతారు, వీధుల్లో తిరుగుతూ ఉంటారు. లాస్ట్ రోజు దేవుణ్ణి పళ్ళెంలో పెట్టుకొని తీసుకొని వస్తారండి ఇంటింటికి. ఇంటింటికి వస్తారు. మనం కొంచెం బియ్యం, నూనె అన్నీ వేస్తాం అన్నమాట. దేవుడికి దీపారాధన నూనె ఇస్తాము. ప్రసాదం చేయడానికి బియ్యం తీసుకుంటానండి. తర్వాత చాలా బాగా చేస్తారు. మేము కూడా లాస్ట్ రోజు అయితే వెళ్తామండి. భోగి రోజు గోదాదేవి కళ్యాణం చేస్తారు. దేవుడి దగ్గర అయితే నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను. పంచహారతి ఇచ్చాను దేవుడికి. పంచహారతి అది ఇచ్చుకొని ఏకహారతి, పంచహారతి అన్నీ ఇచ్చుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇవాళ. 7 గంటలకి వెళ్ళానండి గుడికి. ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయింది. అంటే ఫస్ట్ రోజు పూజ కదా, ఈరోజు కొంచెం టైం పట్టింది. ఇంకొకరు కూర్చున్నారు పూజలో. వాళ్ళు లక్ష్మీనారాయణ 3 ప్రసాదాలు అయితే నైవేద్యాలు చేసి తెచ్చారు దేవుడికి. నారాయణ, లక్ష్మీనారాయణ, శ్రీలక్ష్మి విగ్రహాలకి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలతోనే అభిషేకం చేస్తారండి. దేవుడికి అభిషేకం చేసి మళ్ళీ ఆ విగ్రహాలన్నీ మళ్ళీ కడిగి శుభ్రపరిచి మళ్ళీ పెడతారు. పెట్టి అప్పుడు కుంకుమ పూజ, 3 రకాల పువ్వులతోనే పూజ చేస్తారు. ఇదంతా అయిన వరకు అయితే ఉన్నాము. మనం పళ్ళు, కొబ్బరికాయ ఇది ఫస్ట్ రోజు కదా అని పట్టుకెళ్ళాను. దేవుడికి ఇలా పంచహారతి ఇచ్చుకున్నాను. తులసం దగ్గర అన్నీ రాత్రే బొట్లై పెట్టేసుకున్నానండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాను. గోదావరి, సరస్వతి, సింధు, కావేరి, సప్తమి తీర్థారహర సన్నిధం కురు శ్రీమన్నారాయణ, లక్ష్మీనారాయణ. పంతులు గారు అయితే చాలా బాగా చేశారు పూజ. ఆయన ప్రతి సంవత్సరం అలాగే చేస్తారండి. ఫస్ట్ రోజు ఈరోజు ఎవరు తక్కువ మంది వచ్చారు. రేపటి నుంచి మా అమ్మ The current time is 11:19 AM IST.
దేవుడికి